అనంతపురంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద వైసీపీ నేతలు కుయుక్తులకు పాల్పడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకునే ప్రాంతంలో ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అనంతపురంలోని జూనియర్ కళాశాలల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉదయం నుంచి వైసీపీ నాయకులు పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల ఉంటూ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఫోన్ నంబర్లు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు. వైసీపీ నేతల తీరుపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదంటూ టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమంటే మనకు పోలీసు వాళ్ళు ఉన్నారనే ధైర్యం. మీకు తెలుసు కదా నిన్న అయినది ఒక్క బూత్ లో 450 కన్నా మించట్లేదు. ఏముంది రాష్ట్రంలోని పలు పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లు ఏకంగా మొబైల్స్ తో పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఓటు వేసిన తర్వాత ఎవరికి ఓటు వేశారో అని ఫోటో తీసి చూపిస్తే డబ్బులు ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. దీంతో ఓటర్లు ఫోన్లు తీసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే క్యూ లైన్లలో ఓటర్లు ఫోన్లతో కనిపించినా పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో ఇదే తరహా పరిస్థితి అని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. థ్యాంక్ యూ. తిరుపతిలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో అంతా కూడా ఓటర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మొబైల్ ఫోన్ని లోపలికి తీసుకుపోయి పరిస్థితుంది. మొబైల్ ఫోన్లు లోపలికి తీసుకుపోయి ఓటు ఎవరికి వేశామని చెప్పి ఫోటో తీసి దాన్ని తీసుకొచ్చి చూపించేదానికి కూడా ఒక రకమైనటువంటి ప్రలోభాల పర్వం జరుగుతోంది. అందరూ జేబుల్లో కూడా మొబైల్ ఫోన్లన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా ఈసారి కూడా మొబైల్ ఫోన్ స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు. మనం మొబైల్ ఫోన్లో చూడండి మొబైల్ ఫోన్ ఉంది. అలాగే అక్కడ చూపించండి చేతిలో. ఓకే 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 తర్వాత ఇక్కడ చూడొచ్చు. ఈసారి దగ్గర సార్ మీ మొబైల్ ఫోన్ ఉంది. మొత్తంగా మొబైల్ ఫోన్లు అందరూ కూడా తీసుకుని లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మొబైల్ ఫోన్లో అనుమతి లేదనేటువంటి విషయాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకపోతే మొబైల్ ఫోన్లో అంటే ఒక ఒప్పందం అయితే జరుగుతూ ఉంది. లోదుస్తుల్లో కావచ్చు, ఎక్కడైనా బయట మొబైల్ ఫోన్లు పెట్టుకుని ఉన్నారా లేదా అనేటువంటి ఫ్రిస్కింగ్ జరగడం లేదు. అంటే ఆ మనుషుల్ని తడివి చూసి ఒక మరుగు ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్ లోపలికి తీసుకుని పోకుండా చర్యలు తీసుకోకపోతే మాత్రం తప్పనిసరిగా మొబైల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్ళి ఓటు వేసేటప్పుడు ఫోటో తీసి ఆ ఫోటోని బయటకు వెళ్ళిన తర్వాత ఆయా పార్టీలకు చూపించి డబ్బులు పొందే విధంగా ప్రలోభాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ తనిఖీలు వైఫల్యం జరుగుతూ ఉంది. ఒక రకంగా మనం చూస్తున్నాం లోపలికి ఇప్పుడే సెల్ ఫోన్ తీసుకుని వచ్చేటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. మన వీడియో జర్నలిస్ట్ నటరాజు కూడా చూపిస్తున్నారు. నేరుగా క్యూ లైన్లోకి ఫోన్లతో సహా వచ్చి నిలుచుకునేటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. ఎక్కడా ఎవరు ఆపే పరిస్థితి లేదు. పోలీసులు వీటిని పూర్తిగా వదిలేసినారు. మనం చూస్తున్నాం ఇక్కడ కూడా చూడొచ్చు చేతిలోనే మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకునేటువంటి దృశ్యాలు. పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం అపహాస్య పాలయ్యే అవకాశం ఉంది. అంటే తమ ఇష్టానికి విభిన్నంగా, అంటే తాము కోరుకున్న దానికి విభిన్నంగా కూడా ఓట్లు అంటే ప్రలోభాలకు లొంగి, అంటే ఒకరికి వేయాల్సి ఉంటుంది. అయితే పరిస్థితిని బట్టి ప్రలోభాలకు లొంగి ఓటుని మరొకరికి వేసే అవకాశం ఉంది. బ్యాగులు చూస్తున్నాము. బ్యాగులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు అందరూ తీసుకొచ్చే పరిస్థితి ఉంది. వాటిల్లో ఈ యొక్క సెల్ ఫోన్లు తీసుకొచ్చే పరిస్థితి. ఇలా తీసుకురాకూడదని చెప్పి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఎన్నికల అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ ఎన్నికలు సజావుగా జరగాలి అంటే ఖచ్చితంగా ప్రిస్కింగ్ జరగాలి. అడిగే వాళ్ళు కూడా లేరు, చెక్ చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. స్పష్టంగా ఇదంతా ఫెయిల్యూర్ అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడ చూసినా కూడా మనం ఆపకూడదు చూడొచ్చు. ఫోన్ మాట్లాడే దృశ్యాలు చూస్తున్నాం. ఫోన్ చేతిలో ఉంది. సో మనం చూస్తున్నాం
ఇక్కడ చూడొచ్చు ఫోన్ జేబులో పెట్టుకునేటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మొత్తంగా ఫోన్ మాట్లాడడం, ఫోన్ జేబులో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా అనేక దృశ్యాలు, ఒకరిద్దరు కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకైనా కూడా ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇంకా జరగబోయే ఓటు వేసి వచ్చి బయట వచ్చే వ్యక్తి చేతిలో ఫోన్ పెట్టుకుని వస్తున్నారు. మనం చూడొచ్చు ఫోను చేతిలో పెట్టుకుని బయటకు వచ్చే దృశ్యాలు. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, అలాగే 13వ తేదీ కావచ్చు, అనుమతించకపోతేనే ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుంది, లేదంటే మాత్రం సెల్ ఫోన్తో ఫోటోలు తీసి బయటకు తీసుకొచ్చి చూపించే నేపథ్యంలో ఓటు ఎవరికి వేయాలనుకుంటారో వాళ్ళకి వేరు, ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం దీనిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో లిస్ట్ నటరాజ్తో దినేష్, ఏబినాం జ్యోతి, తిరుపతి.